అడవిలో కట్టెలు కొడుతున్న సత్యవంతుడు ఒక్కసారిగా నెత్తురు కక్కుని కుప్పకూలిపోయాడు. సావిత్రి, నా తల ఎవరో కత్తితో నరుకుతున్నట్లు ఉంది, నా కళ్ళు చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి అంటూ కింద పడిపోయాడు. సావిత్రి పరిగెత్తుకు వెళ్ళి భర్త తలను తన ఒడిలోకి తీసుకుంది. ఆమెకు అర్థమైపోయింది మృత్యువు వచ్చేసిందని. సత్యవంతుడి కళ్ళు పైకి తేలేసాయి. శరీరం చల్లబడిపోయింది. ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సరిగ్గా అదే సమయంలో చుట్టూ ఉన్న వాతావరణం భయంకరంగా మారిపోయింది. దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సావిత్రి కళ్ళ ముందు ఎర్రటి కళ్ళు, నల్లటి దేహం, చేతిలో కాలపాసం పట్టుకొని ఒక భయంకరమైన ఆకారం ప్రత్యక్షమైంది. ఆ భయంకర ఆకారం సత్యవంతుడి శరీరం నుంచి బొటన వేలంత సైజులో ఉన్న జీవాత్మను తన పాసంతో లాగేసింది. తన భర్త ప్రాణాన్ని లాక్కుని వెళుతున్న ఆ భయంకరమైన రూపం ఎవరు? సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ 11 కోసం వెయిట్ చేయాల్సిందే.